యూరిన్లో బ్లడ్ పోవడాన్ని హిమెచూరియా అంటాము. సో ఇది ఎన్నో కారణాల వల్ల అవ్వచ్చు. కామనెస్ట్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్లో బ్లడ్ పోవచ్చు. సో అదొకటే రీజన్ అనుకుని చాలామంది బ్లడ్ పోగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, యాంటీబయాటిక్స్ తీసుకోవడము, తగ్గిపోయింది కదా అని ఊరుకోవడం చేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ బ్లడ్ పోవడానికి వేరే ఎన్నో కారణాలు ఉంటాయి. లైక్ స్టోన్స్ కావచ్చు, కిడ్నీస్లో బ్లాడర్లో ట్యూబర్క్లోసిస్ కావచ్చు, రేర్గా ట్యూమర్స్ కావచ్చు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. అలాగే జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తే కొన్ని స్కాన్స్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్స్ చేయడం ద్వారా ఏ కారణం వల్ల బ్లడ్ పోతుందో తెలుసుకోవాలి. అలాగని బ్లడ్ చూడగానే భయపడిన క్యాన్సర్ వచ్చిందేమో అని కూడా భయపడకూడదు. సో ఏ కారణం వల్ల బ్లడ్ పోతుందో కరెక్ట్గా తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేసి యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ వారికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. సో స్కానింగ్, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ట్రీట్మెంట్ అసలే వద్దు ఈ కండిషన్లో.